జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికిలు లేవాల అన్ని పిడికిలు జై తెలంగాణ కారు గుర్తుకే కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ సరే నేను వచ్చిన పని అయిపోయింది బయలుదేరుతా మరి బాగున్నారా అందరూ గాంధీని గెలిపించినందుకు థాంక్యూ మీ అందరికీ రుణపడి ఉంటా హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఒకటి కాదు రెండు కాదు 16 సీట్లు ఈ గులాబీ జెండాకి ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ మాట నమ్మలేదు బీజేపీ మాట వినలేదు 4.5 నెలల కిందట ఎన్నిక జరిగినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎవరు ఎన్ని చెప్పినా మా కేసీఆరే మాకు కావాలి ఆయననే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా ఒకే ఒక్క సీటు బీజేపీకి ఇచ్చి మరి అఖండమైన మెజారిటీనిచ్చి మీరు అద్భుతమైన తీర్పునిచ్చినారు కానీ జిల్లాలలో జర్ర ఆగుతాం జిల్లాలలో మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు మన అక్కలు పాపం అరిచేతిలో కాంగ్రెస్ పార్టీ వైకుంఠం చూపెడితే మోసపోయినారు పాపం అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన హామీలు ఇస్తే ఆగమైపోయినారు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఒకటే అడుగుతా ఉన్నా 4.5 నెలలు అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి పోయి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను ముఖ్యంగా అడుగుతా ఉన్నా మా అన్నదమ్ములను అడుగుతా ఉన్నా సమాధానం మొహమాటం లేకుండా చెప్పండి నేను అడుగుతున్నా కాబట్టి చెప్పకండి ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరెవరైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే ఇప్పుడు బాగా లేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయలేవటండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా పక్కానా అనుమానం ఏం లేదా ఒకసారి గట్టిగా లేవటండి మరి మీకు మంచి ఉపాయం చెప్తా మీరు ఎవరిని తిట్టే పని లేదు ఎవరితోనూ కొట్లాడే పని లేదు ఎవరితోనూ పంచాయతీ పెట్టుకునే పని లేదు ఎవరితోనూ గొడవ పెట్టుకునే పని లేదు మీరు చేయవలసిందల్లా ఒకటే 13 మే నాడు కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటు వేసి 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది నేను అంతకంటే ఎక్కువ చెప్పను 10-12 పార్లమెంట్ సీట్లు మాకు అప్పచెప్పండి అందులో చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు కోటేయండి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనసు నిండా కేసీఆర్ మీద ప్రేమ ఉంది మీకు మరి ప్రేమ ఉన్న వాళ్ళు దయచేసి వేరే వైపు చూడకండి వేరే పార్టీ గురించి ఆలోచన చేయకండి ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు ఇవాళ ఎన్నికల బరిలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి నోటికొచ్చిన హామీలు ఇచ్చి అలవిగాని మాటలు చెప్పి అలా అధికారంలోకి వచ్చింది ఫ్రీ బస్ అన్నారు తులం బంగారం ఇస్తామన్నారు నెలకు 2500 పెద్ద మనుషులుంటే 4000 ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా ఇవన్నీ వచ్చినాయా రాలేదా అస్సలు రాలేదు కదా మరి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నా వద్దా బరాబర్ పెట్టాలి అట్లయితేనే పిచ్చవాగుడు వాగుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది అదే విధంగా మరొక పార్టీ భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల నుంచి కథలు చెప్తూ నడిపిస్తా ఉన్నాడు బడాబాయ్ ఏం చెప్తున్నాడు భాइयों बहनों मित्रों आप सब लोग जन धन खाता खोलो मैं धन 15 लाख डाल देता हूं అన్నాడా పడ్డాయా 15 लाख ఎవడికి రాలేదు దేశంలో 15 लाख రాలేదు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు అది రాలేదు బుల్లెట్ రైళ్లు అన్నాడు రైళ్లు రాలేదు రైతు ఆదాయం డబల్ అన్నాడు ఏది రాలేదు ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే మా అన్నదమ్ములు ఆడబిడ్డలను ఒకటే కొడతా ఉన్నా నమో అంటే ఏందో తెలుసా మీకు నమో అంటే ఏందో తెలుసా నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మిచ్చి మోసం చేసేవాడు ఏం చేసినాడు నరేంద్ర మోడీ
2014 నుంచి 24 వరకు 10 ఏళ్ల పాటు మన హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఇక్కడ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మీ ఎమ్మెల్యే గారు గాంధీ గారి నేతృత్వంలో మొత్తం హైదరాబాద్ లో ఎక్కడా లేనన్ని ఫ్లైఓవర్లు మీ దగ్గరే మీ ఎమ్మెల్యే గారు వల్ల కట్టుకున్నాం. అదే విధంగా హైదరాబాద్ లో ఎక్కడా లేనన్ని ఐటీ కంపెనీలు మీ శేర్లింగంపల్లిలో ఉన్నాయి. నేను అడిగిన మోడీ గారిని, అయ్యా మోడీ గారు, మా దగ్గర ITIR మంజూరైంది ఇదివరకు, దాన్ని దయచేసి శాంక్షన్ చేసి కొన్ని డబ్బులు ఇవ్వండి అని అడిగిన. ఒక్క రూపాయి సాయం చేయలేదు. హైదరాబాద్ కు వరదలు వస్తే మూసీకి రూపాయి సాయం చేయడు. మెట్రోని విస్తరిస్తామంటే రూపాయి సాయం చేయడు. ఉద్యోగాలు తెద్దాం, పరిశ్రమలు తెచ్చుకుందామంటే సహాయం చేయడు. మరి ఎందుకు మనం నరేంద్ర మోడీ కోటేయాలా? ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏమంటున్నారు? మీకు ఎందుకు వేయాలయ్యా ఓటు? ఒక్క కారణం చెప్పండి అంటే ఒకటి చెప్తారు, రాముడికి గుడి కట్టించినాం కాబట్టి మాకు ఓటేయండి అంటారు. గుడి కట్టించడం ఒక్కటే కారణమైతే కేసీఆర్ కట్టియలేదా? యాదగిరిగుట్టలో అద్భుతమైన ఆలయం కట్టలేదా? బ్రహ్మాండమైన దేవాలయం కేసీఆర్ గారు, ప్రాచీన శిల్పకళా సంపద, నవీన కళాకారులతో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా యాదాద్రి గుడి కట్టించింది కేసీఆర్ కాదా? కానీ ఎన్నడైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? ఎన్నడైనా రాజకీయం కోసం దేవుళ్లను వాడుకున్నామా? 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు కట్టింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే పెట్టుబడులు తెచ్చింది. 10 ఏళ్లలో మతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా ఒకటే, పేదవాడే అనే ఒక మంచి ఆలోచనతో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదే ఈరోజు మోడీ గారు ముస్లింలను భారతదేశంలో నోటికొచ్చినట్టు తిడతా ఉన్నాడు. ఇదేనా ఒక ప్రధానమంత్రి చేయవలసిన పని? ఇదేనా 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడవలసిన మాటలు? ఆలోచించండి. जितने भी हमारे भाई बहन हैं यहाँ पे, आप तमाम बहनों से, भाइयों से मैं एक ही गुजारिश करता हूं, 10 साल केसीआर साहब के हुकूमत में, केसीआर साहब के लीडरशिप में 10 साल हैदराबाद एक खुशहाली की एक माहौल थी. एक अमन पसंद चीफ मिनिस्टर थे केसीआर, जो कभी मजहब के नाम पे सियासत नहीं करते थे. इस वजह से आज पूरे मुल्क में अगर कोई ऐसी रियासत है जहां हर किसी का रीत और रिवाज का इज्जत दिया जाता है तो सिर्फ और सिर्फ तेलंगाना है. आज इस मुल्क में एक वजीर आजम है जो खुलेआम आपकी नजरअंदाज करते हैं. आज इस मुल्क के वजीर आजम नरेंद्र मोदी खुद कह रहे हैं कि वोट के नाम पे जिहाद चल रहा है. इसीलिए भाइयों में एक ही चीज कहना चाहता हूं, मोदी को रोकने की ताकत अगर आज तेलंगाना में किसी में है तो सिर्फ और सिर्फ केसीआर में है. 2014 में बीजेपी को रोकने वाला तेलंगाना में केसीआर ही थे. 2018 में केसीआर ने ही फिर रोका और 2023 में भी बीजेपी के बड़े बड़े लीडरों को हराया केसीआर और बीआरएस पार्टी ने. मैं भाइयों से, बहनों से एक ही गुजारिश करता हूं, कुछ लोग कहते हैं, राहुल गांधी जैसे लोग आके कहते हैं कि हम बीजेपी के साथ हैं. भाइयों, मैं पूछना चाहता हूं, अगर हम बीजेपी के साथ होते तो आज क्या मेरी बहन कविता 50 दिन से जेल में पड़ती? क्या 50 दिन से आज तिहाड़ जेल में है. इसलिए मैं पूछना चाहता हूं आपसे, अगर आज इस हिंदुस्तान में कोई लड़ रहा है मोदी के साथ तो वो है रीजनल लीडर केसीआर, केजरीवाल, ममता बनर्जी, स्टालिन साहब, हेमंत सोरेन. राहुल गांधी में वो दम नहीं है बीजेपी से लड़ने की. वो खुद भाग गया अमेठी से, वो क्या लड़ेगा मोदी से? वो क्या मुकाबला करेगा बीजेपी का? इसीलिए भाइयों मैं कहता हूं, वोट इधर उधर ना डालो. अगर से बीजेपी को रोकना है तो कासानी ज्ञानेश्वर अन्ना के कार के निशान पे वोट दो और जिता लो. केसीआर साहब को मजबूत बनाओ, केसीआर साहब को मजबूत बनाओ. मैं जानता हूं आपके दिल में क्या है. आपके दिल में यही है कि आज एक आरएसएस का आदमी तेलंगाना पे हुकूमत चला रहा है. रेवंत रेड्डी आज वो राहुल गांधी के नक्शे कदमों पे नहीं चल रहा है, वो पूरी तरह से मोदी साहब के लाइन में चल रहा है. आप देखिए, 1 मिनट, ఇవాళ రాహుల్ గాంధీ గారి లైన్ లో రేవంత్ రెడ్డి లేడు.
మోడీ గారు లైన్లో నడుస్తున్నాడు. ఏమైందిరా అయ్యా నీకు? రాహుల్ గాంధీ లైన్లో లేడు, ఆయన మొత్తం మోడీ గారు లైన్లో నడుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జరావు. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, వాళ్ళ గ్యారంటీలు తులం బంగారం రాదు, తులం బంగారం కాదు. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే తులం ఇనుము కూడా రాదు మీకు. అదేవిధంగా 4,000 కాదు కదా, 400 కూడా ఇయ్యడు. 2,500 అన్నాడు, ఉన్న 500 ఇస్తే అదే గొప్ప విషయం. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మే 13 నాడు కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు మీద ఓటేసి దయచేసి గెలిపించండి. బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారు గొప్పగా పనిచేస్తా ఉన్నారు శేర్లింగపల్లిలో. ఆయనకు ఒక జోడీదారిని ఇవ్వండి. ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి రూపంలో, జ్ఞానేశ్వర్ గారి రూపంలో ఒక జోడీదారిని ఇవ్వండి. వీళ్ళిద్దరికి తోడుగా నేనుంటాను. మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్ గారిని తిరిగి రాష్ట్ర రాజకీయానికి శాసించే విధంగా చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఏ గుర్తు మనది? ఏ గుర్తు? పక్కానా? 100%? ఏం డౌట్ లేదా? నేను నిశ్చింతగా పోవాలా? ఒక్కసారి కారు గుర్తు మీద వస్తే చేయలేవటండి. కారు గుర్తు అనేటోళ్ళు చేయలేవటండి. क्या बहन आप नहीं दे रहे हो क्या? कार के निशान पे कार गुर्तु कादा? हमारे बहनों से पूछ रहा हूं, कार जय तेलंगाना कार गुर्तु के, कासानी ज्ञानेश्वर गारी कार गुर्तु के, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఇంకా మహేశ్వరం దాకా పోయేది ఉన్నది. మీరందరూ మా గాంధీనని బాగా చూసుకోండి, జ్ఞానేశ్వరన్ బాగా చూసుకోండి, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్, జై తెలంగాణ.